ముఖ్యంగా ఈ క్యాన్సర్ జనరల్గా నా దగ్గర చాలామంది పేషెంట్లు వస్తుంటారు, చాతనైన అందరికి సాయం చేస్తుంటా. కానీ ప్రధానంగా నేను ఈరోజు స్పెసిఫిక్గా మీడియా ముందు మాట్లాడిన కారణం కూడా ఏంటంటే, క్యాన్సర్ అనేది ఎవరికి రావద్దు, అందులో ఎవరికి రావద్దని అందరం కోరుకుంటాము, శత్రువు కూడా రావద్దు అనుకుంటాము. సరే, కాలక్రమంలో మనుషుల అన్నాక రోగాలు వస్తూనే ఉంటాయి. ఇక మిగతా రోగాల్లోకి క్యాన్సర్ రోగానికి మనం చాలా తేడా ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. ఏదైనా హార్ట్ సర్జరీ కానీ ఇంకో సర్జరీ కానీ ప్రతిదానికి మనిషి టెన్షన్ లేని లైఫ్ ఉంటుంది. క్యాన్సర్ అనేది టెన్షన్తో కూడుకున్న లైఫ్ జీవితాంతం. ఇంజెక్షన్ తీసుకున్నా, సర్జరీకి పోయినా లక్షలతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది. అటు ప్రాణహాని, అటు ప్రాణంతో పోరాటము, వీడు లక్షల రూపాయలతో ఆ మధ్యతరగతి రూపాయలు పేదవాడి పోరాటం. సరే, ఎవరో ఒక డబ్బున్న వ్యక్తికి వచ్చింది, వాళ్ళు లక్షల కోట్లు పెట్టుకుంటారు, అదృష్టం ఉంటారు, బయటపడతారు, కొందరు పడరు, ఇదంతా నడుస్తుంటుంది. కానీ పేదవాడికి అంటే ఈ మధ్య అంటే నేను చాలా సందర్భంలో క్యాన్సర్ పేషెంట్స్ ఎవరు వచ్చినా నాకు నేనుగా ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతున్నా. కారణం ఏంటంటే, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన కాడ నుంచి మళ్ళీ ఆ ట్రీట్మెంట్తో ఒక అవస్థ, డబ్బులు మొబిలైజేషన్ ఒక అవస్థ, అప్పులు చేయడము, అప్పుల వాళ్ళతో మళ్ళీ ఒక అవస్థ, చివరికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ ట్రీట్మెంటు మెజారిటీ చాలామంది చనిపోతున్నారు. ఒక క్యాన్సర్ పేషెంటు చనిపోయిన తర్వాత అప్పు ఇంటికి భారం అవుతున్నది. సరే, ఆ తల్లికో తండ్రికో లేదా ఎవరికో వస్తే ఆ ఇంటి కుటుంబము బాధ్యతగా వాళ్ళు తిప్పల పడుతుంటారు, అప్పులు తెస్తుంటారు, ట్రీట్మెంట్ చేస్తుంటారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు బతుకుతున్నారు, టైం బాగాలేని రోజు చనిపోతున్నారు. చనిపోయినాక మళ్ళా చనిపోయిన బాధతో పాటు ఇంటికి ఆర్థిక భారం అయిపోతుంది. కొందరు 15, 20, 30, 40, 50, కొందరికి అయితే 70 లక్షలు, ఇట్లా లక్షలలో వెళ్ళిపోతుంది. అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఇటు బాధ, తర్వాత అనుకోని పరిస్థితులు చనిపోయిన తర్వాత ఆర్థిక భారం ఇంటికి బాధ. ఇది నేను బాగా గ్రహిస్తున్నటువంటి విషయం. అందుకే నా నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులున్న ఎవరికైనా అనుకోని క్యాన్సర్ పేషెంట్ వస్తే క్యాన్సర్ ప్రయారిటీగా మన మధ్యలో కూడా ఒకరు అడిగితే కూడా హాస్పిటల్ 10 lakhs ఇచ్చినాం. వీళ్ళు ఒక 3.5 లక్షలు అడిగిన 4 లక్షలు ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఏదున్నా మన చేతిలో ఉన్నది కాదు, దేవుని కోరడం అంతే. ఎవరికి క్యాన్సర్ రోగం రావద్దు అంతే. వచ్చిన కాడ నుంచి ఆ ఇంటికి నరకమే.